హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజైతే పఫ్ స్లీవ్స్లో ఒక మోడల్ అయితే చూపించబోతున్నానండి. వీళ్ళ ఆది బ్లౌజ్ అయితే ఇది. ఆల్రెడీ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశానండి ఈ మోడల్లో నేను. ఇవే హ్యాండ్స్. ఇప్పుడు ఇంకో బ్లౌజ్కి కూడా పెట్టబోతున్నాను. ఇది ప్లెయిన్ శారీనే కానీ డైలీ వేర్ శారీకే ఇలా చెమ్కి రావడంతో వీళ్ళు ఈ హ్యాండ్స్ పెట్టమని చెప్పారండి. అందుకే ఇలాగైతే మోడల్ చేశాను నేనైతే. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి, మనం చూసేద్దాము. ముందుగా మనము ఒక ఫోల్డ్ అయితే చేసేసుకున్నాం కదండి. మనకి ఇది ఒక చేతికి అయితే వస్తుంది, ఇంకొక హ్యాండ్ వచ్చేలాగా మనమైతే ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు 2 హ్యాండ్స్ కటింగ్ అయితే వచ్చేస్తుంది. మనకి హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి 5 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ అయితే తక్కువ ఉందండి. 4 ముక్కాలు అయితే వచ్చింది. ఇప్పుడు మనకి పట్టి కోసం ఎంత రావాలో చూసుకొని అందులో ఆఫ్ చేసేసేయాలండి. ఖర్చు కోసం వదిలి, ఇక్కడ నుండి వదిలి మనమైతే 1/4 అయితే పట్టి తీసుకోవాలండి. మనకి 5 ఇంచులు అనుకుంటే ఇందులో 3 ఇంచెస్ పోతే 2 ఇంచెస్ హ్యాండ్స్ లెంత్ అయితే రావాలి. ఇప్పుడు మనము 2 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్క్ చేసేసుకోండి. 2 ఇంచెస్కి ఖర్చుతో కలిపి 3 ఇంచెస్ అండి. ఇప్పుడు మనకు పైన ఇక్కడ పఫ్ రావడం కోసం అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఈజీగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదండి. ఇప్పుడు మనకి ఇక్కడ మనము 3 ఇంచెస్ హ్యాండ్ లెంత్ అయితే తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకు బఫ్ కోసం అయితే ఒక 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నానండి నేను. ఇది ఓన్లీ పఫ్ కోసమే, చూడండి, కన్ఫ్యూజ్ కావద్దు మళ్ళీ. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఇక్కడ నుండి కొలిచేసుకోవాలి మనము. ఇక్కడి నుండి పఫ్ కోసం వదిలిన దగ్గర నుండి హ్యాండ్ లూజ్ కోసం అయితే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము హ్యాండ్ డౌన్ కోసం అయితే ఇక్కడ నుండి కాకుండా ఫస్ట్ మనము హ్యాండ్ లెంత్ ఎంత వరకు పెట్టామో అక్కడ నుంచి అయితే హ్యాండ్ డౌన్కి అయితే మార్క్ చేసుకోవాలండి. నేను 2.5 ఇంచులు అయితే పెట్టేస్తున్నాను హ్యాండ్ డౌన్. ఇప్పుడు మనము ఈ పఫ్ కోసము వదిలాం కదా, ఇక్కడ నుంచి అయితే ఇలాగైతే మార్క్ చేసేసుకోవాలి. ఇలా కరువు తీసేసుకోండి. ఇలాగైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు పట్టీ కోసం అయితే క్లాత్ తీసుకోవాలండి. 3 ఇంచెస్లో ఇలాగైతే ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకు హ్యాండ్ లూజ్ ఎంతైతే వస్తుందో అంతే హ్యాండ్ లూజ్తో అయితే మనం ఈ పట్టీని తీసుకోవాలండి. చూసారా, కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనకు ఖర్చుతో కలిపి 3 ఇంచెస్ అండి పట్టి. ఇక్కడ కూడా ఇలాగే మార్క్ చేసేసుకోవాలి. ఇలాగైతే కట్ చేసేసుకోవాలి పట్టీని. కరెక్ట్గా సమానంగా కట్ చేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మనం మెయిన్ పీస్ కట్ చేసేసుకుందాము. బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. శారీ ఇదండి. ఇప్పుడు వీళ్ళు ఈ శారీ క్లాత్తో పఫ్ పెట్టి మనకి కింద చెమ్కి అనేది బార్డర్ లాగా పెట్టమని చెప్పారు. చూసారా, చిన్న ఫంక్షన్స్కి ఈ మోడల్స్ అయితే సరిపోతాయండి, బాగుంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కుట్టుకోవడానికి ఈ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. మాట్లాడేటప్పుడు మాటలు కొంచెం తడబడతాయండి, అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలాగైతే పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం మనము.
మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి ఇంకా మంచి మంచి మోడల్స్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి నేను. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. దేనికి దానికి విడిగా చేసేసేయాలండి. హ్యాండ్స్ ఇలాగైతే తీసేస్తున్నాను. ఇప్పుడు మనమైతే వీడియో చూసేద్దాం, స్టిచ్చింగ్ వీడియో అయితే చూసేద్దామండి. ఇప్పుడు లైనింగ్ మీద అయితే ఇలా పెట్టేశానండి నేను మెయిన్ పీస్. ఫస్ట్ ఇది మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఇలా అంతా అతికిచ్చేసుకోవాలి. వేస్ట్ క్లాత్ మొత్తం కట్ చేసేసేయండి. టైలరింగ్ అనేది చాలా ఈజీ అనుకుంటుంటారు కదండి, చాలా అయితే కష్టం ఇది. ఇలా వేస్ట్ పీస్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు వేస్ట్ పీస్ మొత్తం కట్ చేసాం కదా, ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఈ హ్యాండ్కి కూడా నేనైతే జాయిన్ చేసేసుకున్నానండి లైనింగ్. ఇప్పుడు రెండు ఇలా పెట్టేసి మనం ఇక్కడ పఫ్ కోసం అయితే తీసుకున్నాం కదండి, ఇక్కడ నుండి పైనికి ఒక పావు దాకా 2, కిందికి 1.5 ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఇలా చట్కా పెట్టేసుకోండి, పఫ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకు. ఇక్కడ కూడా ఒక చట్కా అండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుండి అయితే పఫ్ పెట్టేసుకోండి. ఇలా నీట్గా చిన్నగా రావాలండి. ఇలా పెట్టేసుకోండి. ఇలా పఫ్ చిన్నగా వస్తే నీట్గా కనిపిస్తుందండి, మనకి అందంగా కూడా కనిపిస్తుంది. ఇలా చట్కా పెట్టుకున్న దగ్గర వరకు అయితే ఇలాగైతే కుట్టేసుకోండి. ఇప్పుడు ఇటువైపు కూడా అంతేనండి. ఇక్కడైతే మనము ఒక చట్కా పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇలాగైతే కుచ్చు నీట్గా పెట్టేసుకోండి. చూసారా, పఫ్ అయితే నీట్గా ఇలా వస్తుందండి. ఇప్పుడు ఈ బార్డర్ని ఇలాగైతే కట్ చేసేసుకున్నానండి నేను. ఇప్పుడు దీనిపైన ఇలా లైనింగ్ పెట్టేసేద్దాము.
ఇలా తిప్పేసి టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. లైనింగ్ మీద పడేలాగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా మడిచేసి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పఫ్ స్లీవ్ ఉంది కదండి, ఇక్కడ అయితే కింద మనమైతే ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ముందుగా ఈ లైనింగ్ని ఇలాగైతే కింది నుండి పెట్టేసుకోండి. చూసుకోండి లెంత్ నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఇలాగైతే పెట్టేసుకోండి. ఇలా ఇప్పుడు ఈ క్లాత్ని ఇలాగైతే ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. మన ఇష్టం అండి, పైపింగ్ అన్నా పెట్టుకోవచ్చు. కానీ చెమ్కి వచ్చింది కదా, పైపింగ్ పెట్టుకుంటే సూది ఇరిగిపోతుంది చెమ్కి పైపింగ్ మీద పడితే. అందుకని నేనైతే పైపింగ్ పెట్టడం లేదు. ఇలాగైతే ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. నీట్గా నిదానంగా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. నాకు చెమ్కి వచ్చింది కాబట్టి కొంచెం నిదానంగానే కుడుతున్నానండి నేను. ఇలాగైతే కుట్టేసుకోవాలి. ఇలాగైతే కుట్టేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే ఎంత నీట్గా ఎంత అందంగా కనిపిస్తుందో ఇదైతే. ఇప్పుడు బ్లౌజ్కి జాయిన్ చేయాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా మన బ్లౌజ్ అయితే ఇలాగైతే వచ్చేసిందండి. ఇలాగైతే పైపింగ్ వేసేసాను నేను. చూసారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.